థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అ ప్రెస్ బ్రీఫింగ్. ఈ ప్రెస్ బ్రీఫింగ్ వచ్చినందుకు మీ అందరికి కూడా నమస్సుమాంజలి. ఇప్పుడు వరకు ఈ డ్రగ్స్ ఇష్యూ ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ పురోగతి జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఆ విషయాన్ని కూడా ఇప్పుడు అకున్ సబర్వాల్ సుదీర్ఘంగా దాని విషయాలు చెప్తారు. అంతకన్నా ముందు ఈ డ్రగ్స్ కేసు యొక్క స్టేటస్ ఏంటి, ఎందుకంటే అధికారికంగా మీకు ఆ స్టేటస్ తెలపవలసిన అవసరం ఉందని. ముఖ్యంగా తెలిపే విషయం ఏంటంటే ఈ ఇంటర్వ్యూయింగ్ అండ్ క్వశ్చనింగ్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఆన్ 19th of this month and it is expected to go as per present estimates up to 2nd of August. ఆ తర్వాత ఇంతవరకు ఈ ఇన్వెస్టిగేషన్ భాగంగా 27 మందిని ప్రశ్నించడం జరిగింది. ఇందులో 17 మంది అక్యూజ్డ్, ఇతరులు 10. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అది కేవలం ఒక వర్గాన్ని, ఒక సెక్టర్ని టార్గెట్ చేసి క్వశ్చనింగ్ చేస్తున్నారని. వాస్తవంగా 27 persons have been questioned. So you can understand that it's not confined to one particular sector, so-called filmy sector or entertainment industry. It covers all the sectors, people from all walks of life. Kabatti this I would like to clarify to the media. Film సంబంధించిన వాళ్ళు ముగ్గురు వ్యక్తుల్ని మనం నోటీసెస్కు 12 మందికి ఇవ్వటం జరిగింది. 5 మందిని కూడా మనం ఈ రోజు వరకు 5గురిని ప్రశ్నించడం జరిగింది. మరి మూడో అంశం వచ్చేసి మనం ఇప్పుడు అరెస్ట్ గురించి వాస్తవాలు ఏంటి. ఈ అరెస్ట్ వచ్చేది 19 మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ముఖ్యంగా అందులో 6 వ్యక్తులు ముఖ్యంగా ఉన్నారు. ఆ సూత్రధారుల్ని వారి పేర్లు కూడా నేను చదివి వినిపిస్తున్నాను. క్యాల్విన్ మాస్కరెనస్, నిఖిల్ శెట్టి, మనీష్ దుండు, విలియం నోవా, పీయూష్ అకులక్ అండ్ శ్రీశాన్ అలీ. ఈ అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. వీఆర్ నాట్ రూలింగ్ అవుట్ వాట్ విల్ బీ ద ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. The numbers are not going to be limited to what I have read. Idi investigation as we go ahead, as we gain necessary irrefutable evidence. తీసుకున్న తర్వాత ఇంకేమేమి అరెస్ట్ చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉంది. కాబట్టి అది ఇక్కడి నుంచే ముగింపు పలుకుతారని కొన్ని సందేహాలు ఉన్నాయి. అలాంటిది ఏమీ లేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ ఫుల్ మల్టీప్రాంగ్డ్ ఇన్వెస్టిగేషన్. అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అన్ని లీడ్స్ అకున్ సబర్వాల్ తీసుకుంటున్నారు. మరి సిట్ టీమ్కి నిబద్ధత లేదు. చట్ట ప్రకారం ఎక్సైజ్ అధికారులకి నార్కోటిక్ అండ్ డ్రగ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ సెక్షన్ 41, 42, 53 కింద పూర్తి అధికారులు స్వేచ్ఛ జియో ద్వారా గవర్నమెంట్ ఎంపవర్ చేయడం జరిగింది. ఆ కాపీ ఆఫ్ ది జియోస్ మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసే ఇన్వెస్టిగేషన్ అది నిలవదు, నిబద్ధత లేదు, చట్టపరంగా దానికి ఆధారాలు ఏమీ లేవు, శాంక్షన్స్ లేదని చెప్పటం అవాస్తవం. ఆ జియోస్ అన్ని కూడా మీకు అందులో అందించబోతున్నాము. చట్టానికి లోబడి పూర్తిగా మాకు ఇచ్చిన అధికారాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది తప్ప ఏదో అపోహాలని దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాల్ని లీగల్గా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని, ఈ ఇన్వెస్టిగేషన్ మనకు రాష్ట్ర ప్రభుత్వం అప్పించిన ప్రతిష్టాత్మకంగా భావించి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయటంగా జరుగుతుంది. రికవరీ వచ్చేంత వరకు ఇప్పుడు 3000 యూనిట్స్ ఆఫ్ ఎల్ఎస్డీని కూడా స్వాధీనం పరుచుకున్నాం. అందులో 2 వయల్స్ ఆఫ్ ఎల్ఎస్డి అంటే 50 డ్రాప్స్ ఈచ్ ఉన్నాయి. అదేవిధంగా ఎండిఎంఏ ఎక్స్టెసీ అని పాపులర్ నేమ్ ఉంది దానికి, అది 105 గ్రామ్స్. కొకైన్ వచ్చేసి 45 గ్రామ్స్. ఇతర నార్కాటిక్ అండ్ సైకోస్ట్రాపిక్ సబ్స్టెన్సెస్ కూడా మేము మా స్వాధీనపరుచుకున్నాం. మరి ఇదే విధంగా 6 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్ పౌడర్ అనేది అది కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది.
ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కేవలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర శాఖ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా మాతో పూర్తిగా సహకరిస్తున్నారు. ఒక లీగల్ సపోర్ట్ టీం కూడా మా సిట్ దగ్గర లభ్యమైంది. అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాం. లీగల్గా మాకు కావాల్సిన సపోర్టు, లీడ్స్, మరి అదేవిధంగా ఫోకస్, లీగల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ ఇవ్వడానికి మాకు ప్రత్యేకమైన ఒక లీగల్ టీం కూడా సిట్కి అందుబాటులో పెట్టడం జరిగింది. మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అది కేవలం ఈ ఇన్వెస్టిగేషన్ మీద కేంద్రీకృతం చేస్తుంది కాబట్టి ఇందులో మంచి సమర్థవంతమైన అధికారులని ఇద్దరిని నియమించడం జరిగింది. ఈ డ్రగ్స్ సైజర్స్ని, మరి అరెస్ట్ ఇష్యూస్ని డీల్ చేయడానికి వీళ్ళందరూ కూడా చాలా అనుభవం ఉంది వాళ్ళకి. చట్టంతో వాళ్లకు పరిగణనలో తీసుకొని ఇతర అంశాలన్నీ కూడా వాళ్ళు పరిగణలో తీసుకొని ది నైసిటీస్ ఆఫ్ లా హ్యావ్ బీన్ ఎగ్జామిన్డ్ వెరీ డీటెయిల్. కొందరు చెప్పారు ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇందులో ఎక్స్పీరియన్స్ లేదని. అది అవాస్తవం. ఈ సిట్ టీమ్స్లో మెంబర్స్ ఆఫ్ ద సిట్ టీమ్ అందరు కూడా దే ఆర్ కాంపిటెంట్ అండ్ కేపబుల్ ఇండివిజువల్స్. వీళ్ళకి అనుభవం ఉంది. దే ఆర్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్. ఇన్వెస్టిగేషన్ మీద వాళ్లకు పూర్తి పట్టు ఉంది. అవగాహన రహితంగా కొన్ని డిపార్ట్మెంట్ని అక్యూజ్ చేస్తే మంచిది కాదు. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి సీరియస్గానే చేస్తున్నాం, పూర్తి నిబద్ధతతో చేస్తున్నాం, చట్టానికి లోబడి చేస్తున్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు కొందరు వ్యక్తులు కోర్టుని ఆశ్రయించిన విషయం కూడా మాకు తెలిసింది. ఇంకా అధికారంగా మాకు పత్రాలు రాలేదు. రాకపోయినా కూడా అందులో అంశాలను మేము పరిగణలో తీసుకున్నాము. ఖచ్చితంగా దాన్ని చట్టానికి ఇప్పటి వరకు చేసే ఇన్వెస్టిగేషన్ అనండి, రక్త నమూనాలు తీసుకోవటం, అవి చట్టానికి లోబడి చేస్తాము. దౌర్జన్యంగా ఎలాంటిది కూడా చేయటం జరగదు. సుప్రీంకోర్టు మార్గసూత్రాలని మేము కూడా పాటిస్తున్నాము. కాబట్టి ఇది కేవలం అపోహలతో కొందరు కోర్టుని ఆశ్రయించి చాలా సంతోషం. కోర్టు నుంచి వెళ్ళినా కూడా కోర్టు ముందర అన్ని వివరాలు కూడా మేము కూడా తయారవుతున్నాం. ఆ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు నమూనాలు తీసుకున్న వాళ్ళ దగ్గర ఎలాంటి వాళ్ళని భయపరచకుండా వాళ్ళని ఫోర్స్ చేసి బ్లడ్ శాంపుల్స్, ఇతర శాంపుల్స్ తీసుకోవటం జరగలేదు. స్వేచ్ఛగా వాలంటరీగా వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, కాన్స్టిట్యూషన్ ఇచ్చే గ్యారంటీస్ని మేము వాటిని పరిగణలో తీసుకుంటాం. చట్టానికి అతీతంగా దౌర్జన్యం కూడా చేయం. పరిశోధన జరుగుతుంది. ఈ పరిశోధన చాలా లోతుగా జరుగుతుంది. బాధ్యులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇందులో బాధ్యులు చేసే విధంగా చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ ఇప్పుడు అకుల్ సబర్వాల్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు పుట్ ద థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్ అండ్ మేబీ గివ్ సమ్ నెసెసరీ క్లారిఫికేషన్. First of all, Narcotic Drug and Psychotropic Substances Act 1985 కింద ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు అన్ని పవర్స్ ఉన్నాయి. ఈ జియో లాస్ట్ ఇయర్ జూన్ 2016లో జారీ చేయడం జరిగింది. ఇంతకుముందు యునైటెడ్ స్టేట్ ఉన్నప్పుడే జియో ఉండేది. ఆ తర్వాత తెలంగాణ ఫార్మ్ అయిన తర్వాత గత సంవత్సరం జూన్లో ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్కి వేరియస్ ఏజెన్సీస్కి పవర్స్ ఇవ్వవచ్చు. గత జూన్ 2016లో ఈ పవర్స్ మన డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగినాయి. కాబట్టి చట్టపరంగా వెళ్తున్నాము. ఇప్పటి వరకు 7 కేసెస్ నమోదు అయినాయి. టోటల్ 19 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నటి వరకు 18 ఉండేది. ఈరోజు ఇంకా ఒక మనిషి ఉత్కర్ రాన్సన్ జోసెఫ్ అలియాస్ జానీ జోసెఫ్, ఆయన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటిలో ఈరోజు ఎర్లీ ఉదయం కొన్ని రేడ్స్ చేసి కొంచెం నార్కోటిక్ సబ్స్టాన్సెస్తో ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు
27 పర్సన్స్కి క్వశ్చన్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్ 27 పర్సన్స్ హ్యావ్ బీన్ క్వశ్చన్ టిల్ నౌ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు 5 మందికి క్వశ్చన్ చేయడం జరిగింది. చాలా వరకు ఈ మాట బయట వస్తుంది, మీరు ఒక్క రకాలుగా చూస్తున్నారు, అదే కరెక్ట్ కాదు, అదే నిజమే కాదు. చాలామంది వస్తున్నారు మరియు ఏ ట్రీట్మెంట్ అందరికీ ఉంది, అందరికీ సమానం ట్రీట్మెంటే నడుస్తుంది. సెపరేట్గా ఎవరి కోసం సెపరేట్ డిఫరెన్సెస్ మనమే పెట్టలే. డిపార్ట్మెంట్ పరంగా ఒక్కవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, వేరే వైపు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా వరకు పాల్గొంటున్నాము. దీని గురించి ఈ స్మాల్ జింగల్స్, చిన్న చిన్న ఫిల్మ్స్, పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగినాయి. మనం ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ నుంచి టైం దొరికితే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొంటున్నాము. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ గురించి కొన్ని పాయింట్స్ మీ ముందు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆర్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ ఇన్వెస్టిగేషన్. దాంట్లో ఒక్క చిన్న దారి తప్పడం కూడా లేదు. ఈవెన్ క్వశ్చనింగ్ లేకపోతే ఇంటర్వ్యూయింగ్ ఏదైనా ఉంది, బెస్ట్ ఇంటర్వ్యూయింగ్ టెక్నిక్స్ అక్రాస్ ది వరల్డ్ వాళ్ళకి ఒక మంచి రూమ్లో కూర్చోపెట్టి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు వీడియోగ్రఫీ జరుగుతోంది. సో ఎవరు ఏం రాస్తున్నారు అదే కాదు. 4 మెంబర్స్లో 2 సిట్ ఆఫీషియల్స్, మన సీలం శ్రీనివాస్ మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వాళ్ళతో సహా ప్రతిరోజు 2 మెంబర్ టీమ్. సో ప్రతిరోజు 4 మెంబర్ టీమ్ సెపరేట్గా ఒక ఇన్వెస్టిగేషన్లో క్వశ్చన్లో కూర్చోటోంది. చాలా ముందు నుంచి మార్నింగ్ 10:30 స్టార్ట్ అయ్యే వరకు నుంచి లాస్ట్ పాయింట్ వరకు మొత్తం క్వశ్చనింగ్ వీడియోగ్రఫీ ఉంది. మరియు ఆ వీడియో ఆ రోజు అప్పుడే కంప్లీట్ అయితేనే సీల్ చేసి మనమే పెడుతున్నాము. అదే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోర్టులో కూడా జమ చేయడం జరుగుతోంది. అదే ప్రకారం ప్రతి 8 అవర్స్ తర్వాత ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి అడగడం జరుగుతోంది. ఎవరికి క్వశ్చన్ అడుగుతున్నాము కి మీకు ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలా, చెక్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా చెప్తే అప్పుడే బీపీ చెక్ అవి అన్నీ అక్కడే నడుస్తుంది. ఈ శాంపుల్స్ నిన్నటి వరకు 2 మనిషికి శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. బాడీ ఫ్లూయిడ్ శాంపుల్, ఇయర్ శాంపుల్ మరియు నెయిల్ శాంపుల్స్. అదే రిటర్న్ కన్సెంట్ తర్వాతనే డాక్టర్కి పిలవడం జరిగింది. వాళ్ళతో క్లియర్గా వీడియో రికార్డింగ్ చేసి రిటర్న్ కన్సెంట్ అయిన తర్వాతనే బాడీ ఫ్లూయిడ్స్ చట్టపరంగా తీసుకోవడం జరిగినాయి. ఎవరు రిఫ్యూజ్ చేస్తే మనం కేస్ డైరీలో రాస్తాము కి వాళ్ళు కన్సెంట్ ఇవ్వలే. ఆ తర్వాత వాట్ ఎవర్ ది కోర్ట్ హ్యాస్ టు డిసైడ్, వాళ్ళు డిసైడ్ చేయవచ్చు. కానీ మనమే క్లియర్గా రాస్తాము ఈ కన్సెంట్ అడిగాము, ఇచ్చిన తర్వాతనే ఈ శాంపుల్స్ డాక్టర్కి పిలవడం కూడా కన్సెంట్ ఇచ్చిన తర్వాత జరుగుతోంది. నౌ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇప్పుడు కొన్ని కోణాల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఎక్సెప్ట్ ఫర్ ఎస్ఐటి ఎవరు ఆ కేస్ డైరీ చూడలే. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద చూస్తే పొజెషన్, సేల్, పర్చేజ్, కన్జంప్షన్ అంటే వాళ్ళ దగ్గర ఉండడం, ఎవరికి అమ్మడం, ఎవరి నుంచి కొనడం, వాడడం మరియు నా ఇంటిలో వాడితే అదే కూడా నేరమే. సో ఇప్పటి వరకు కేస్ డైరీలో ఏముంది అదే చూడకుండా కొంతమంది అంటున్నారు కేస్ ఇది లేదు, అదే లేదు, ఇది లోపాలు ఉన్నాయి, అదే లోపాలు ఉన్నాయి. నాకు తెలియదు వాళ్ళకి చేతిలో సిడి ఫైల్ ఎలా వెళ్ళింది, లేకపోతే సిడి ఫైల్ చూడకుండా వాళ్ళు ఈ కేసు గురించి ఆల్రెడీ జడ్జ్మెంట్లో కూర్చుంటున్నారు. నాకు దాని గురించి ఎక్కువ వాళ్ళు పెద్ద మనిషి ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, కానీ వితౌట్ సీయింగ్ ద కేస్ డైరీ ఈవెన్ ద బెస్ట్ లాయర్ ఇన్ ద కంట్రీ కెనాట్ సే వాట్ ది కేస్ విల్ టేక్ ద ఫర్దర్ షేప్. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈ స్కూల్ పిల్లల పేరు బయట రాలే, పంపు ఇవ్వము, వాళ్ళు మైనర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు ఇస్తే వాళ్ళ జీవనం ఖరాబ్ అయిపోతుంది, ఎందుకు ఇవ్వాలి ఆ పేరు? వాళ్ళ పేరెంట్స్కి పిలిచి, ఎవరి పేరెంట్స్కి ఇక్కడే రావడం ఇష్టం ఉంటే వాళ్ళకి పిలుస్తున్నాము, లేకపోతే ఫోన్లో చెప్పి ఒక లేడీ ఆఫీసర్ వాళ్ళకి చెప్తుంది ఈ పని గత కొన్ని రోజు నుంచి నడుస్తుంది మరియు ఈ పేరు బయట ఎవరికి ఇవ్వము అంటే ఇది చెప్పడం కూడా చాలా అంటే పెయిన్ఫుల్. మీ పిల్ల నా పిల్లలకి ఎవరు అలా చేస్తే ఎలా ఉంటుంది, కాబట్టి పిల్లల పేరు ఇవ్వము. దెన్ ఈ బార్స్, పబ్స్, హోటల్స్ ఎక్కడ వాళ్ళు వాడారు, ఆల్రెడీ ఒకటి లైసెన్స్ గురించి నిన్న యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది, ఇంకా కొంతమందికి నోటీసెస్ ఇవ్వడం జరిగినాయి.
అదే ప్రకారం ఈరోజు హోటల్ అసోసియేషన్స్ వాళ్ళకి పిలిచి వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీస్ విభాగంతో అదే ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో చాలా క్లోజ్గా పని చేస్తున్నాము. ఇదే కాకుండా చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు వాళ్ళ ఫీల్డ్లో మంచివాడు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఉండవచ్చు, ఫోరెన్సిక్ సైన్స్ ఉండవచ్చు, వాళ్ళతో కాంటిన్యూస్ టచ్లో ఉన్నాము. వాళ్ళ సలహా తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్కి ముందు వెళ్తున్నాము. ఇప్పటి వరకు ఈరోజు 27 పర్సన్స్కి మనమే క్వశ్చనింగ్ చేసాము. ఒక్క మనిషికి కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మనమే దాటలే. నేను మళ్ళీ చెప్తున్నాము, వీఆర్ అబ్సల్యూట్లీ ఫాలోయింగ్ ది లా టు ది లాస్ట్ పాయింట్. వీఆర్ అబ్సల్యూట్లీ విద్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా. ఈ ఇద్దరు లేడీస్కి వాళ్ళ నోటీసెస్లోనే రాయడం జరిగింది, మీరు ఎక్కడైనా కావాలంటే అక్కడే క్వశ్చనింగ్ చేస్తాము. దాంట్లో ఒక ఆమె ఎస్ఐటి ఆఫీస్ వస్తుంది, వాళ్ళ ఫాదర్ చెప్పారు కాబట్టి దాని గురించి ఎక్కువ నేను చెప్పము. ఇది ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ మరియు ఇక్కడికి వస్తాము, ఇది కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈరోజు కోర్టులో చెప్పడం లేకపోతే ఇది చెప్పడంకి నేను లేడీ ఉన్నాను. వీ హ్యావ్ టోటలీ ఫాలోడ్ ది గైడ్ లైన్స్. అదే ప్రకారం నేను ఆల్రెడీ చెప్పాను, ఈ హెయిర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్, నెయిల్ శాంపిల్స్ వితౌట్ కన్సెంట్ తీసుకోము. వాళ్ళు ఎవరైనా ఇష్టంగా ఒప్పుకుంటే ఓకే, లేకపోతే కేసు డైరీలో రాస్తాము. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంతే. వాళ్ళు ఆ తర్వాత జడ్జ్ గారు దగ్గర ఫైల్ వెళ్తే వాళ్ళు ఆలోచించవచ్చు వాళ్ళు దీనికి ఎందుకు ఇవ్వట్లేదు. దెన్ లేడీ ఆఫీసర్ గురించి చెప్పారు. ఇప్పటి వరకు 5 టోటల్ 27 కేసెస్లో ప్రతి ఒక్కొక్క క్వశ్చనింగ్ టీంలో మనమే ఒక లేడీ ఆఫీసర్ పెడుతున్నాము. ఈరోజు యాక్టర్ నవదీప్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇన్స్పెక్టర్ జయలక్ష్మి ఇప్పుడే కూడా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. సో ఇప్పటి వరకు మనకి చట్ట తెలుసు, లేడీ ఆఫీసర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మేల్ పర్సన్ హూ ఈస్ కమింగ్, వీఆర్ స్టిల్ కీపింగ్ 1 లేడీ ఆఫీసర్, నాట్ ఫర్ ఎనీ రీజన్ బట్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియెంట్. మన డిపార్ట్మెంట్లో ఉన్న లేడీ ఆఫీసర్స్ చాలా ఎఫిషియెంట్గా ఉన్నారు, ఇంటెలిజెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ టీమ్స్లో పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్నాము. అదే ప్రకారం కొంతమంది అంటున్నారు డిపార్ట్మెంట్ నుంచి ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మన అడిషనల్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ రావు గారికి మరియు ఎస్టీఎఫ్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ వీళ్ళిద్దరికీ ఈరోజు అధికారికంగా వీళ్ళిద్దరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం నామినేట్ చేయడం జరిగింది. సో దట్ దేర్ ఆర్ ఓన్లీ 2 సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. The additional commissioner of the department, Shri Rajshekhar Rao, who is present here, Rajshekhar Saab is here, and STF officer CH Vijay. వీళ్ళిద్దరికి డిపార్ట్మెంట్ పరంగా ఇది చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఓన్లీ కొనడం, అమ్మడం, పొజెషనే కాదు, వాడడం, ఇంతకు ముందు వాడడం, ఇంటిలో పెట్టడం, ఎవరు వేరే వాళ్ళకి మీరే ట్రై చేసేయండి చెప్పడం కూడా నేరం. దీస్ ఆర్ ఆల్ offenses under NDPS Act and only the investigating team knows ఎవరు ఏం తప్పు చేస్తున్నారు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్, అంటే లిమిటెడ్ నాలెడ్జ్ ద్వారా దీంట్లో జడ్జ్మెంట్లో కూర్చోవడం నేరం. అదే ప్రకారం లాస్ట్ విషయం మన అందరికీ బాధాకరం, ఒక మనిషికి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక టీంకి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి టార్గెట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ డెఫమేషన్. ఈయన ఈ పని కోసం చేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ ఆ మనిషి ఈ పని కోసం చేస్తున్నారు. దిస్ ఇస్ డెఫమేషన్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్టాప్ వీ విల్ సీక్ లీగల్ రెమెడీస్ ఫర్ దిస్. లాస్ట్లీ, చాలా మందికి నా సెక్యూరిటీ గురించి చాలా టెన్షన్ ఉంది. నా 2 బాడీ గార్డ్స్ పిఎస్ఓస్ చాలా మంచివాడు ఉన్నారు. ఐఎమ్ టోటలీ సేఫ్, ఎవరితో ఏం భయం లేదు, ఏం డేంజర్ లేదు. థ్యాంక్ యూ. పోస్టర్స్ రిలీజ్ చేయబోతున్నాం. ఓకే, ఈ పోస్టర్స్ రిలీజ్ చేయబోతున్నాం అందరికీ. ఓకే,
English, Hindi, just leave it. Broad English. Okay. First Hindi. No question, Andy. Just briefing. ఇది మీడియా బ్రీఫింగ్ అండి. 1 minute. Okay. So first of all, English. The Department of Prohibition and Excise, Government of Telangana is see ఎలా మనమే ఎవరు just కింద పెట్టండి బా. The Prohibition and Excise Department of Government of Telangana is within the purview of its powers to investigate any offence under the Narcotic Drug and Psychotropic Substances Act. The relevant GOs were issued in the month of June 2016 and we are legally empowered to investigate these cases. The department is following all provisions of law including Supreme Court guidelines as far as interviewing and questioning are concerned. These include the various investigating techniques. We are not drawing samples of any body fluids, hair or nail samples without the written consent of the concerned person. That is absolutely in accordance with law. Similarly, it has been a practice, not because of any particular rule position, but otherwise that a lady officer has been part of the investigating process since the beginning. In fact, today's questioning of Shri Tarun, who is a film actor, is also our Inspector Jayalakshmi is a part of the investigating team today also. As far as Navadeep, I'm sorry. I find from certain quarters people judging the investigating process without the full knowledge of the investigation process. I think it is incorrect on anybody's part to come to a judgment and to sit in jury before the investigation is complete. I would like to bring to notice that it is not only possession, sale or purchase which is punishable under the Act, but also consumption, possession, allowing use of your own premises and abetting somebody else for the use of narcotics and psychotropic substances. So we are following all legal provisions under various statutes and various judgments of the various courts of India. Thank you. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కమిషనర్ చంద్రవదన్ మీడియాతో తొలిసారిగా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒక సుదీర్ఘంగా స్పందించారు. ఒక రకంగా వివరణ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎక్సైజ్ శాఖపై అలాగే ఎస్సీట్ అధికారులపై వస్తున్న ఆరోపణలకి సంబంధించి వాళ్ళు ఒక పూర్తి వివరణ ఇచ్చారు, ఒక క్లారిటీ ఇచ్చారు. కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తోంది, ఎలా ప్రశ్నిస్తున్నారు, వచ్చిన వ్యక్తులు ఏ విధంగా సహకరిస్తున్నారు, ఇప్పటి వరకు ఎంతమందిని క్వశ్చన్ చేసింది, ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమందికి నోటీసులు ఇచ్చింది, ఇలా ప్రతి విషయాన్ని కూడా పూసగుచ్చినట్లుగా చెప్పారు. తమపై తమ శాఖపై వస్తున్న ఆరోపణలకు గట్టి సమాధానం ఇచ్చారు అకున్ సబర్వాల్. తాము ఎవరిని బలవంతం పెట్టడం లేదని, ఇలా పిలిచి ప్రశ్నించే అధికారాలు తమకు పూర్తిగా ఉన్నాయని, చట్టానికి లోబడే తాము అన్ని ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని, రాతపూర్వకంగా అనుమతి ఇచ్చిన తర్వాతనే వచ్చిన వ్యక్తుల దగ్గర బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నట్టుగా అకున్ చెప్పారు. నార్కోటిక్స్ నిఘా వర్గాల వారితో కలిసి అందరూ పనిచేస్తున్నారని, అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకున్నారో ఆ స్కూల్ పిల్లల పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదు అని తనను ప్రశ్నించిన ఒక వ్యక్తికి అకున్ గట్టిగానే సమాధానం చెప్పారు. స్కూల్ పిల్లల పేర్లు బయట పెట్టడం ఎంతవరకు సంస్కారం, వాళ్ళు మైనర్లు, వాళ్ళ గురించి ఎలా బయటపడతారు, వాళ్ళ గురించి బయటపడితే వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి, మన ఇంట్లో పిల్లలుంటే ఇలాగే చెప్తారా అంటూ కూడా ఆయన గట్టిగా సమాధానం చెప్పారు. ఇక ఎవరి దగ్గర కూడా బలవంతంగా శాంపిల్స్ సేకరించడం లేదని, ఒకవేళ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పే ఒక ఫెసిలిటీ, ఒక హక్కు కూడా వచ్చిన ఎవరైతే విచారణకు హాజరవుతారో ఆ వ్యక్తికి ఉంది అని చెప్తున్నారు. అయితే ఆ కేస్ డైరీలో వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి నిరాకరించారు అని
మేము నోట్ చేసుకునే అవకాశం కూడా మాకు ఉంది. ఒకవేళ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వను అన్నా కూడా వాళ్ళని ఫోర్స్ చేసేందుకు తాము ప్రయత్నించమని అకున్ చెప్పారు. ఇక తన సెక్యూరిటీకి సంబంధించి ఎవరు కూడా టెన్షన్ పడద్దు, తన బాడీ గార్డ్స్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు అని చివరిగా అకున్ చెప్పారు. ఇక అకున్ సబర్వాల్ అలాగే చంద్రవదన్ ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, డ్రగ్స్ కేసు గురించి అందరికీ వస్తున్న అనుమానాలు ఏవైతే చార్మి దాఖలు చేసిన పిటిషన్లపైన ఈరోజు అకున్ సబర్వాల్ చాలా స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కేవలం డ్రగ్స్ స్వీకరిస్తానో లేకపోతే డ్రగ్స్ అమ్మితేనో కాదు, డ్రగ్స్ ఎక్కడైతే కొన్నారో ఆ ప్లేస్లో ఉన్నా, లేకపోతే డ్రగ్స్ సరఫరా ఇంట్లో జరిగినా, ఏ పొజిషన్ అయితే వ్యక్తి ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో జరిగినా, ఆ ప్లేస్ ఏదైతే జరుగుతుందో దాంట్లో జరిగినా, లేకపోతే అమ్మే దాంట్లో ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది పనిచేస్తుందని చెప్పారు. దాంతోపాటుగా ఇన్వెస్టిగేషన్కి ఎవరు కూడా ఇబ్బంది పెట్టడం లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా చాలా క్లియర్గా వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అసలు ఒక గీత కూడా దాటట్లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న దాని ప్రకారంగా ప్రతి ఒక్కరిని కూడా అదే రకంగా విచారిస్తున్నామనే విషయాన్ని కూడా చెప్పారు. దాంతోపాటుగా ఈరోజు కొంతమంది వ్యక్తులు హైకోర్టుకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా చాలా క్లియర్గా సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు శాంపుల్స్ ఇచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు, అటు పూరి జగన్నాథ్ కావచ్చు, తరుణ్ కావచ్చు, వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ఇచ్చారు. ఒకవేళ ఇష్టం లేని వ్యక్తులకు సంబంధించి వాళ్ళ కేస్ డైరీలో వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ శాంపిల్స్ ఇవ్వలేదు అనేది కేస్ డైరీలో మెన్షన్ చేస్తాం, అది కోర్టుకు వెళ్తుంది, అక్కడ కోర్టు జడ్జి నిర్ణయిస్తాడు. అంతేగాని ఎవరిని కూడా తాము ఇబ్బంది పెట్టలేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. దాంతోపాటుగా మహిళా పోలీసులని ఎవరైతే సినిమా ఎప్పుడైతే పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ సిట్ ఆఫీసర్స్ ఎప్పుడు వచ్చినా మీడియాకి బ్రీఫ్ ఇస్తున్నప్పుడు ప్రతిసారి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఈ రకంగా స్పందించలేదు. తొలిసారిగా ఈ డ్రగ్స్ కేసు ఇంత సీరియస్ టర్న్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇంత సుదీర్ఘంగా ఒక వివరణ ఇచ్చారు, ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే వస్తున్న రకరకాల వార్తలు కానివ్వండి, ఇప్పుడు చార్మి వేసిన పిటిషన్ కానివ్వండి, ఇవన్నీ ఒక రకంగా వాళ్ళ మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చాయి అనుకోవాలా, అందుకే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారనుకోవాలా? అంటే రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు రెస్పాండ్ అవ్వడం, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్కి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడి బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చూస్తుంది, తమకు ఏది అవసరమో అదే విషయాన్ని మేము ఆలోచిస్తాం తప్ప బయట వచ్చే విషయాలు పట్టించుకోమని చెప్పి ముందుగానే సిట్ అధికారులు భావించారు. కానీ కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్తే హైకోర్టు క్వశ్చన్ చేసింది, హైకోర్టులో కూడా తమకు లీగాలిటీ ఉంది, లీగల్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంతా కూడా మేము చర్చిస్తున్నాం అనే విషయాన్ని కూడా అకున్ సబర్వాల్తో పాటు చంద్రబాబు చెప్పారు. అంటే వీళ్ళైతే బయట వస్తున్నటువంటి ప్రచారం ఏదైతుందో ఇన్వెస్టిగేషన్లో ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే 10-12 గంటల పాటు విచారిస్తున్నారు, 13 గంటల పాటు విచారిస్తున్నారు, ఇంతసేపు ఎందుకు విచారిస్తున్నారు అనేది బయట నుంచి విమర్శలు వస్తున్నాయి. అనేక మంది సినిమా స్టార్స్ కూడా వీటిపైన ఇన్వెస్టిగేషన్ని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో చిన్న పిల్లలను ఎందుకు పిలవలేని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని అకున్ సబర్వాల్ చాలా స్ట్రాంగ్గా చెప్పారు. చిన్న పిల్లల పేర్లు చెప్పము, వాళ్ళను పిలవమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ మైనర్లు, వాళ్ళ భవిష్యత్తు మీద మాకు కొంత కన్సర్న్ ఉంది కాబట్టి మేము చెప్పట్లేని విషయాన్ని చెప్పారు. అంటే ఎవరైతే బయట నుంచి వస్తున్న విమర్శలు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారన్నది వాస్తవం కాదు. మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు, అటు చంద్రబాబు మాట్లాడిన దాంట్లో కావచ్చు, అకున్ సబర్వాల్ మాట్లాడిన దాంట్లో చాలా చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. మేము ఏ ఒక్కరిని టార్గెట్ చేయలేదు, 27 మందిని విచారించాము, 27 మందిని వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళను పిలిచాము, వాళ్ళకు నోటీసులు ఇచ్చాము, పబ్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టాము, ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టాము, కాలేజ్కి అటు స్కూల్స్కి అందరికీ మేము నోటీసులు పంపాము, అందరూ వస్తున్నారు. ఇక్కడ ఫోకసింగ్ అవుతున్నంత కూడా సినిమా వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్కి వస్తున్న సమయంలో ఫోకస్ అవుతున్నారనే విషయాన్ని చెప్పారు. ఎక్కడా కూడా వాళ్ళు ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి ఇంత సుదీర్ఘంగా వివరణ ఇచ్చారంటే చాలా వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు పవర్స్ లేవు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఆ క్వశ్చన్ చేసే అధికారం లేదు, ఈ కేసు నిలబడదంటూ బయట వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా బలంగా ఉందని 2016లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసుకున్నటువంటి నార్కోటిక్ సబ్స్టాన్స్ యాక్ట్ అది చాలా స్పష్టంగా చెప్తుంది. డ్రగ్స్ అమ్మడం కాదు, కొనడం కాదు, అమ్మడం కొనడం ఏ రకంగా అయితే నేరమో అది దగ్గర పెట్టుకున్నా, అది ఇంట్లో పెట్టుకున్నా, లేకపోతే అమ్మే విధానం కావచ్చు, తీసుకునే విధానం మన ఇంట్లో జరిగిన ఇవన్నీ కూడా నేరాల కిందికి వస్తాయనేది చాలా స్పష్టంగా చెప్పారు. అదే విషయాన్ని ఆయన మెన్షన్ చేశారు. ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు, చార్మి ముమైత్ ఖాన్ ఇన్వెస్టిగేషన్కు సహకరిస్తాము, మేము వస్తాము, ఇదే సిట్ కార్యాలయానికి వస్తామని చెప్పి లిఖితపూర్వకంగా చెప్పారు. ఆ నోట్ను కూడా వాళ్ళు చూపెట్టారు. చార్మి తండ్రి అయితే ఏకంగా సిట్ అధికారులకు ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ మేము వస్తాము, మాకు నోటీస్ అందింది, మేము వస్తామనే విషయాన్ని కూడా ఒప్పుకున్నారనే విషయాన్ని చెప్పారు. కానీ మళ్ళీ కోర్టుకు వెళ్ళడాన్ని మాత్రం వీళ్ళు కొంత ఇది కావాలనే బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న విధంగా అకున్ సబర్వాల్ చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా
ఇంకొక విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా డీప్గా వెళ్తుంది, ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలామంది ఉన్నారు, చాలామందికి నోటీసులు సర్వ్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే మేము ఇంతసేపు విచారిస్తున్నాం అనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతుందనే విషయాన్ని మాత్రం వాళ్ళైతే ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. అదే విషయాన్ని మీడియా ముందు కూడా వచ్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ విజయ్, మొత్తం మీద డ్రగ్స్ కేసులో తొలిసారిగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అలాగే కమిషనర్ ఇద్దరు కూడా ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఇకపై ఎలా జరగబోతుందని, అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తున్న వారికి ఒక గట్టి సమాధానం ఇచ్చారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్.